హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు భువనా కలెక్షన్. ఇవాళ అయితే మంచి స్నాక్స్ ఐటమ్స్ అయితే వచ్చాను. మనం అవుట్ సైడ్ ఫుడ్ తిని హెల్త్ అయితే ఖరాబ్ చేసుకుంటుంటాము. అలాంటిది కాకుండా మనం ఇంట్లోనే 5 minutes లో అయితే రెడీ చేసుకోవచ్చు. మా రాయలసీమ స్టైల్లో అయితే బొరుగుల మిక్చర్ అయితే చేసి చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా మంది అయితే వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే తీసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ వేరేటివి వేద్దాం. కొన్ని అయితే ఆవాలు వేసేద్దాం. ఆవాలు వేసిన తర్వాత కొన్ని పల్లీలు అయితే వేసేద్దాం. పల్లీల్ని కొంచెం వేగనిద్దాము. పల్లీలు ఇలా వేగిన తర్వాత ఇలా కలర్ వచ్చిన తర్వాత కొన్ని పప్పులు వేసేసుకుందాము. ఇలా ఇవి కూడా పప్పులు కూడా బాగా వేగాలి. వేగిన తర్వాత మిరపకాయలు వేసేద్దాము. ఇలా చుంచేసి వేసేద్దాం. కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి వేసేద్దాం. కరేపాకు కూడా వేసేద్దాం. ఇవి కూడా అన్ని బాగా ఫ్రై చేసుకొనిద్దాం. కొంచెం వేగనివ్వాలి బాగా. వేగిన తర్వాత కాస్త పసుపు వేసుకుందాము. పసుపు కొంచెం వేసుకుంటే మనకి బాగా కలర్ఫుల్ గా కనిపిస్తాయి. మనకి తగినంత అయితే సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం, మనకి స్పైసీకి సరిపడా అయితే కారం వేసేసుకుందాం. ఇవి ఇలా కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేగనిద్దాము. ఈవినింగ్ స్నాక్స్ గా తినడానికి చాలా బాగుంటాయి. స్మెల్ ఫుల్ వస్తుంది అప్పుడే. ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా మనం బొరుగుల్లోకి వేసేసుకుందాం. ఈ తర్వాత అంతా బొరుగులు అయితే వేసి పెట్టుకున్నాను ఒక గిన్నెలోకి. నేను ఈ తర్వాత అనేది ఇక్కడ వేసేస్తున్నా. ఇలా బాగా కలుపుకోవాలి ఇదంతా. చాలా బాగుంటాయి ఇవి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. ఇవి 10 days వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రెష్ గా ఉంటాయి, చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇలా అన్నీ అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో, కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. ఇది ఇలాగైనా తినొచ్చు మనము, లేదా ఇందులోకి ఆనియన్స్, టమోటా, లెమన్ అలా వేసి కూడా తినొచ్చు. అది కూడా నేను వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడైతే నేను ఆనియన్, టమోటా అయితే తీసుకున్నాను. ఇవి కట్ చేస్తాను ఇప్పుడు. చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి.
తర్వాత ఒక టమోటా తీసుకున్నాం. టమోటా కూడా సేమ్ ఇలానే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుందాము. లెమన్ ఒకటి. తర్వాత ఇవి ఇక్కడ చేసాం కదా, ఇవి నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలో సరిపడా తీసుకోండి. ఇలా తీసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు ఫస్ట్ ఆనియన్ వేసేద్దాం. ఆనియన్ వేసిన తర్వాత కొంచెం టమోటాలు వేసేద్దాం. వేసిన తర్వాత కొంచెం లెమన్ అయితే పిండేసుకుందాము. ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకుందాం బాగా. ఇలా అన్నీ కలిపేసుకోవాలి. మీకు కారము ఉప్పు అవి సరిపోకపోతే మరి వేసుకోవచ్చు. ఇంకా ఇలా కలిపేసుకుందాం. ఇంకా ఇలా కలిపేసుకొని తినేసేదే. ఇది ఒకసారి అయితే టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. మనం లెమన్ అయితే పిండుకున్నాం కదా, పుల్ల పుల్లగా చాలా అయితే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.